హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమరుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను పెసరపప్పు మామిడికాయతో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవడం కూడా మనకి చాలా సులభంగా ఉంటుంది. ఈ పెసరపప్పు మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకుని ఒక బౌల్లో వేసుకుని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు ములిగేలాగా నీళ్లు పోసి మూత పెట్టి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. పెసరపప్పు బాగా నానితేనే పచ్చడి రుచి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 1 స్పూన్ నూనె వేసుకోవాలి. అందులో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి, అలాగే 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఈ పచ్చడికి మెంతులు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో చిన్న ఇంగువ ముక్కను వేసుకుంటున్నాను. అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా కట్ చేసుకుని వేసేసుకుని ఈ పోపు అంతా చక్కగా వేయించుకోవాలి. నేనైతే ఈ పచ్చడి కోసం ముద్ద ఇంగువను వాడుతున్నానండి. మీకు పొడి ఇంగువ అవైలబుల్ ఉంటే అదే వేసుకోండి. నేనైతే సాధారణంగా ఇంట్లో ముద్ద ఇంగువనే వాడతానండి, ఎందుకంటే అది కొంచెం ఫ్లేవర్ ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది. పొడి ఇంగువ ఫ్లేవర్ అంతగా రాదు అని నేను అనుకుంటాను. కాబట్టి మీదైతే మీకు ఏది నచ్చితే అది వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోండి. కానీ ఈ పచ్చడికి ఇంగువ ఫ్లేవర్ అనేది బాగా వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు మాడకుండా చక్కగా వేయించుకోవాలండి, అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ పెసరపప్పు మామిడికాయ పచ్చడి అయితే సమ్మర్లో మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడికి మామిడికాయ పులుపు ఎక్కువగా ఉన్నది తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పు మిక్సీ జార్లో వేసుకునేటప్పుడే పప్పులో నీళ్ళన్నీ కూడా వంచేసుకోవాలండి. పప్పులో నీళ్లు ఉన్నాయి అంటే మనకి పచ్చడి పల్చగా అయిపోతుంది, కాబట్టి నీళ్ళు అనేవి లేకుండా చూసుకొని వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేయించి చల్లార్చి ఉంచుకున్న పోపు కూడా అందులోనే వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చండి. మిక్సీలోనే కాబట్టి మనకి చక్కగా నలిగిపోతుంది. అదే రోట్లో చేసుకునేలా ఉన్నట్లయితే మనం ఈ పోపును ముందుగా దంచుకొని ఆ తర్వాత పప్పు మామిడికాయ ముక్కలు వేసుకుని రుబ్బుకోవాల్సి ఉంటుంది. ఈ పచ్చడి అనేది రోట్లో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పోపు అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి పెసరపప్పు మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూసారుగా, సింపుల్గా టేస్టీగా పెసరపప్పు మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ లేదంటే నూనె కానీ ఏదో ఒకటి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడి ట్రై చేసి రుచి చూడండి, అప్పుడు నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.